ఓం శ్రీ మాత్రే నమః. మేషరాశి వారికి మార్చి నెల 18, 19, 20 తేదీల్లో ఈ 4 మార్పులను ఖచ్చితంగా చూస్తారు. పొరపాటును కూడా ఈ వీడియోని మాత్రం మీరు అసలు మిస్ కావద్దు. మీ లైఫ్కి టర్నింగ్ పాయింట్ అనేది రాబోతుంది. అసలు ఈ మేషరాశి వారికి జీవితం ఏ విధంగా మారబోతుంది? మార్చి నెల 18, 19, 20 తేదీల్లో వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు, మార్పులు ఏ విధంగా ఉంటాయి? ఈ రాశి వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో మేషరాశి వారికి కాలం ఏ విధంగా కలిసి రాబోతుంది? అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మేషరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. మేషరాశి వారి చిహ్నము గొర్రె. మేషరాశి వారికి అధిపతి కుజుడు. కావున ఈ రాశి వారు శాస్త్ర విద్య, సాంకేతిక విద్య, యుద్ధ విద్యలలో ఏదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలోనూ, కొత్త పరికరాలు తయారు చేయడంలో కూడా ఈ రాశి వారు చాలా కలవారుగా ఉంటారు. శుభప్రదమైన కాలం అయితే వీరికి కొనసాగుతుంది. సుఖ సౌఖ్యాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపార రంగాల్లో అనుకున్న ఫలితాలు సాధిస్తారు. వ్యాపారంలో ఆర్థిక లాభాలు కనిపిస్తాయి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం శుభ ఫలితాలను ఇస్తుంది. అనుకూలమైన శుభకాలం కొనసాగుతుంది. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే విజయాలు సులభంగా వస్తాయి. సమయానికి పని పూర్తి చేస్తే లక్ష్యాలు సాధ్యమవుతాయి. వ్యాపారంలో మంచి లాభాలు కనిపిస్తాయి. ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. అవసరం లేని ఖర్చులను నియంత్రించాలి. స్థిరాస్తి విషయాల్లో ప్రయత్నాలు ఫలిస్తాయి. వారం మధ్యలో అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. శివారాధన శ్రేయస్సును కూడా పెంచుతుందని చెప్పడంలో సందేహం అయితే మీకు లేదండి. ఈ మేషరాశి వారి జీవితం అంతా కూడా పూర్తిగా ఈ సమయంలో మారిపోతుంది. కళలో కూడా మీరు ఎప్పుడూ కూడా ఊహించి ఉండరు. అంతటి అదృష్టం మీకు ఈ సమయంలో పట్టబోతోంది అని మీరు జీవితంలో ఎప్పుడూ కూడా అనుకొని ఉండరు. ఈ మేషరాశి వారికి ఈ సమయంలో కలగబోయే మార్పులు చూసుకున్నట్లయితే ఆర్థిక పరంగా ఈ నెల ఒక బ్లాక్ బాస్టర్గా చెప్పవచ్చు. కానీ ఒక చిన్న షరతు అయితే ఉంటుంది. 11 వెంట కుజరాహుల కలయిక ధనయోగాన్ని సృష్టిస్తుంది. దీని కారణంగా గతంలో పెట్టిన పెట్టుబడులు, సాంకేతిక వృత్తులు లేదా షేర్ మార్కెట్ వంటి వాటి ద్వారా అకస్మాత్తుగా డబ్బు చేతికి వస్తుంది. గురుగ్రహం యొక్క దృష్టి 3వ ఇంటి నుండి 11వ ఇంటి పైన పడడం వలన మీ యొక్క ఆదాయ మార్గాలు మరింతగా పెరుగుతాయి. మరొక వైపు మార్చి 2 నుండి మార్చి 12వ ఇంట ఉన్నటువంటి ఉచ్చ శుక్రుడు సంచారం లగ్జరీ ఖర్చులకు దారితీస్తుంది. ఖరీదైన బట్టలు, గ్యాజెట్లు కొనాలని లేదా విలాసవంతమైనటువంటి పర్యటనలకు వెళ్ళాలి అని బలంగా కోరుతారు. డబ్బు ఎంత వేగంగా వస్తుందో అంత వేగంగా ఖర్చు చేస్తారు. రాహువు సృష్టించే మాయాజాలానికి లోనై తొందరపడి అనవసరమైనటువంటి వస్తువులు అనేవి అసలు కొనవద్దు. కుజుడు లాభస్థానంలో బలంగా ఉండడం చేత మీ యొక్క శారీరక శక్తి బాగానే ఉంటుంది. ఎంత కష్టమైన పనినైనా సరే పూర్తిగా చేయగలిగే సత్తా మీలో ఉంటుంది. అయితే 12వ ఇంట గ్రహాల రద్దీ అంటే శని, శుక్రుడు, సూర్యుడు వలన నిద్రలేమి సమస్యలు మరియు కంటి ఒత్తిడి, ముఖ్యంగా ఎడమ కంటికి సంబంధించిన ఇబ్బందులు రావచ్చు. కుజరాహువుల ప్రభావం వలన ఒత్తిడి నియంత్రించుకోకపోతే ఆందోళన లేదా రక్తపోటు అంటే బీపీ పెరిగే అవకాశం ఉంటుంది. 12 వేలు పాదాలను సూచిస్తుంది కాబట్టి నడిచేటప్పుడు పాదాలు లేదా చీలమండలకు చిన్న గాయాలు తగలకుండా చూసుకోండి. నిద్రపోయే ముందుగా కాసేపు ధ్యానం చేయడం వలన ఈ యొక్క అధిక శక్తి నియంత్రణలో ఉంటుంది. వ్యక్తిగత సంబంధాల విషయానికి వస్తే ఈ సమయం చాలా ఆసక్తికరంగా ఉంటుందండి. 12వ ఇంట ఉచ్చ శుక్రుని వలన భార్యాభర్తల మధ్య ఏకాంతం, సైన సుఖం ప్రాప్తిస్తాయి. వివాహితులకు తమ యొక్క జీవిత భాగస్వామితో కలిసి విహారయాత్రలకు వెళ్ళడానికి, ఆనందంగా గడపడానికి కూడా ఇది చాలా అద్భుతమైనటువంటి సమయంగా చెప్పాలి. ఇద్దరి మధ్య అన్యోన్యత పెరుగుతుంది. కానీ సామాజికంగా చూస్తే 11వ ఇంట కుజ రాహువుల వలన అన్నదమ్ములు లేదా స్నేహితులతో వివాదాలు తల ఎత్తవచ్చు. స్నేహితులు మీ పైన ఆధిపత్యం చలాయిస్తూ ఉన్నారని లేదా పోటీ పడుతూ ఉన్నారని కూడా మీకు అనిపించవచ్చు. ఈ రాశి జీవితంలో ఈ సమయంలో కలగబోయే మార్పులు అనేవి ఏ విధంగా ఉంటాయో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ఈ మేషరాశి వారికి ఇప్పుడు చేయాల్సిన పరిహారాలు కూడా కొన్ని కనిపిస్తూ ఉన్నాయి. కుజరాహువుల ఉధృతిని తగ్గించడానికి మరియు 12 ఖర్చులను నియంత్రించడానికి కొన్ని పరిహారాలు పాటించాలి. అధిక కోపాన్ని, ఆవేశాన్ని తగ్గించుకోవడానికి ఉదయిస్తున్న సూర్యునికి కొద్దిగా కుంకుమ, బెల్లం కలిపి నీటితో అర్ఘ్యాన్ని సమర్పించాలి. వ్యయస్థానంలో యాక్టివ్గా
12 వీళ్ళు యాక్టివ్గా ఉంటుంది కాబట్టి మీరే స్వచ్ఛందంగా దాన ధర్మాలకు ఖర్చులు చేయడం వలన చెడు ఖర్చులు ఆగిపోతాయి. శుక్రవారాలు పేదలకు దుస్తులు లేదా అన్నదానాన్ని చేయండి. నిద్రలేమికి పరిహారాలు. శని రాహుల ప్రభావం వలన నిద్ర పట్టకపోతే నిద్రపోయే ముందుగా కాళ్ళు చల్లటి నీటితో కడుక్కోండి లేదా మీ దిండు కింద కొద్దిగా సోంపు ఉంచుకోండి. దైవ దర్శనం. మీలోని శక్తిని సరైన మార్గంలో పెట్టడానికి మంగళవారం రోజున శివుడు లేదా హనుమంతుని ఆలయాన్ని సందర్శించండి. మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. చూసారు కదా, ఈ మేషరాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి. ఇక వీరి గుణగణాలు ఏమిటో తెలుసుకుందాం. మేషరాశి వారి హృదయము దయార్థ హృదయము. వీరు ఎవరి మీదైనా విపరీతమైన ప్రేమ కానీ విపరీతమైన కోపాన్ని కానీ చూపిస్తారు. అయితే ఇతరులు ఎంత గాఢంగా ప్రేమిస్తారో అంత ప్రేమ వీరి పట్ల చూపలేనప్పుడు వీరు అంత తీవ్రంగా బాధపడతారు. దీనివల్ల వీరికి అనారోగ్యం, మానసిక ఆందోళన కలుగుతాయి. ఈ రాశి వారి శారీరకంగా మానసికంగా చాలా శక్తివంతులు, ఉత్సాహవంతులు అవడం వల్ల వీరికి నిరంతర స్త్రీ సాంగత్యము అవసరము. దీనివల్ల వృద్ధాప్యంలో జీవిత భాగస్వామి చేతిలో కీలుబొమ్మ అవుతారు. అయితే యవ్వనంలో పురుషులు స్త్రీల మనసును అర్థం చేసుకోవడంలో పొరబడి మోసపోతారు. కావున ప్రేమ వివాహం అనేది ఈ రాశి వారికి కలిసి రాదు. ఈ రాశి వారి జన్మత నాయకులు వీరు పోలీసు యుద్ధ శాఖల్లో బాగా రాణిస్తారు. యంత్రంలో ఫ్యాక్టరీలు నడుపుట, పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు నడుపుట వీరికి చాలా సులభము. ఖనిజములు, వస్తు సామాగ్రి, శాస్త్రచికిత్సా పరికరాలు మొదలగు వ్యాపారాలు వీరికి లాభదాయకం అవుతాయి. ఈ రాశి వారు రాజకీయాలందు సమర్థులై వ్యవహరిస్తారు. వీరికి కొన్ని ప్రజ్ఞాపాఠం వల్ల వీరికి శత్రువులు కూడా ఏర్పడతారు. దీనివల్ల వీరికి ప్రాణహాని కూడా ఉంటుంది. ఈ రాశి వారు క్రీడలందరూ రాణిస్తారు. వీరికి చక్కని దర్శన జ్ఞానం కలవారుగా ఉంటారు. మేషరాశి వారు తమ వివాహ జీవితంలో క్రమశిక్షణతో మెలగాలి. క్రమశిక్షణ, వివేకం వీరికి అవసరమైతే ఆవేశము తీసుకునే నిర్ణయం కారణంగా జీవిత అంతము కూడా బాధపడవచ్చు. ఈ రాశి వారు చిన్న వయసులోనే వివాహం చేసుకుంటే వీరికి చాలా మేలు జరుగుతుందండి. ఈ రాశి వారికి కార్యవాదులు ఆలోచించడం వీరికి అసలు పడదు. మనసులో తట్టిన ఆలోచన ఎటువంటిదైనా వీరికి నిద్ర కూడా పట్టదు. ఈ రాశి వారికి నీచగ్రహ వీక్షణ ఉన్నప్పుడు మొరటుగా ప్రవర్తిస్తారు. దుర్బుద్ధి అధికంగా ఉంటుంది. ఏ విషయంలోనైనా ముక్కుసూటిగా ప్రవర్తించడం వలన తాను పట్టిన కుందేలకు ముడేకాడు అని వ్యవహరించడం చేత ఈ రాశి వారు చాలా ఇబ్బందుల పాలవుతారు. వీరిలో ఉన్నటువంటి ఆందోళన, అసహనం, ఆవేశము అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటారు. వీరికి వయసు దాటిన తర్వాత రక్తపోటు, రక్తనాళములు చిట్లుట, మెదడుకు సంబంధించిన పక్షవాతం ఇటువంటి రోగములన్నీ కూడా రావచ్చండి. అందువల్ల వీరు శస్త్రచికిత్స చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ రాశి వారు తమ జీవితంలో సహనము, ఓర్పు, వినయము, లౌకిక జ్ఞానము అలవర్చుకుని అపజయం అనేది వీరి చెంత చేరదు. ఈ రాశి వారికి మొండితనం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సాధించడంలో అధికమైన మొండితనాన్ని చూపిస్తారు. ఆ పని పూర్తి అయ్యేదాకా నిద్రపట్టని మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు. అనుకున్నది సాధించేదాకా కూడా వీరికి నిద్ర ఉండదు, మనశ్శాంతి ఉండదు. వీరు సుఖంగా ఉండరు, ఎదుటివారిని సుఖంగా ఉండనియ్యారు. చూసారు కదండి, ఈ మేషరాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే ఈ మేషరాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.